నెల్లూరు నగరంలోని 15వ డివిజన్ రహమత్ బిర్యానీ మసీద్ సెంటర్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముస్లిం మైనార్టీ వర్గాల ఆధ్వర్యంలో అత్యంత ఉత్సాహంగా జరిగాయి. బషీర్ నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన యోధులకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమ ముఖ్యాంశాలు మరియు స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింల పాత్ర, ఉత్తేజభరిత ప్రసంగం. ముఖ్య వక్త మౌలానా డాక్టర్ షరీఫ్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ముస్లింలు వహించిన వీరోచిత పాత్రను ప్రస్తావించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఫజల్ ఏ హక్ ఖైరాబాదీ, షౌకత్ అలీ, మహ్మద్ అలీ వంటి ఎందరో నాయకులు, యోధులు దేశ విముక్తి కోసం చేసిన త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఐక్యత చాటిన మైనారిటీలు దేశ సమగ్రత, లౌకిక విలువలను కాపాడుకోవడమే అమరులకు ఇచ్చే నిజమైన నివాళి అని సభలో వక్తలు పేర్కొన్నారు. పాల్గొన్న ముఖ్యులు ఈ వేడుకలో మేస్త్రీ ఖాజావలి, బాషు, ఖాజావలి, మస్తాన్, శ్యాముల్, ఫయాజ్, అక్రమ్, మా భాష, నవీద్, ఫయాజులతో పాటు పలువురు మత పెద్దలు మరియు ముస్లిం మైనారిటీ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. भारत के आज़ादी में, हिंदुस्तान की आज़ादी में భారత దేశ స్వాతంత్రంలో తెలుగు నాకు కొద్దిగా తక్కువ వస్తుంది. పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तब शुभ नामे जागे, तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता।